అసలు క్రైస్తవుడైంది ఎందుకో తెలుసా? ప్రకటించడానికి కదా. గత 2 సంవత్సరాలు అద్భుతమైన పరిచయం జరుగుతున్నది. మరి ఒకవేళ మీరు అది ప్రకటించుంటే ఇది సరిపోదు, సరిపోదు కదా. ప్రకటించారు ప్రతి ఒక్కరు. ఒక స్త్రీ వ్యభిచారైన స్త్రీ ప్రకటించిందిరా. ఎవరు చెప్పగలరా? తన పాపాల విషయంలో యేసయ్య చెబితే, అమ్మ బాబు నేను చూస్తుంటే మెస్సయ్య ఎలాగున్నావయ్యా బాబు, నేను మెస్సయ్య అన్నాడు బాబు అనేటప్పుడు అమ్మ కొండ పడేసి అక్కడ ఏమైందండి? పరిగెట్టి వెళ్ళిపోయింది. సిగ్గుతో పరిగెట్టిందా, భయంతో పరిగెట్టిందా? చెప్పండి. నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను చూశాను. ఆయన మెస్సయ్య కాదా? అనయ్య రండి, అనయ్య రండి, రండి 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 చూడండి. అందరూ వచ్చేసారు, గ్రామం అంతా వచ్చేసింది. ఒక పాపాత్ముడు పశ్చాత్తాపం చెంది ప్రకటిస్తాడు. మంచివాడు ప్రకటిస్తాడు, నమ్మడం. ఎవరు ప్రకటించాలి? నేను నీతిమంతుడిని, మంచివాడిని, పాపం అంటే ఏమీ తెలియదు, యేసు ప్రభువుని నమ్మడం. ఎవరు చెప్పాలి? అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా అని సాక్ష్యం చెప్పిన వాడు మాటే వింటారు. ఒకప్పుడు నేను అపరాధిని, నేను పాపిని, ఒకప్పుడు భయంకరమైన హంతకుని, ఒకప్పుడు అది ఇది. కానీ యేసయ్య నా పాపాలన్నీ కడిగేశాడు. ఇదిగో నేను దేవుని కుమారుని అయిపోయినాను. హల్లెలూయా. దేవుని కుమార్తెని అయిపోయినాను. హల్లెలూయా. ఎవరికైనా లోటు ఉంటుంది, కానీ దేవుని కుమార్తె లోటు ఉంటుందండి. దేవుని కుమారులమయ్యమ్మ కుమార్తెమే 2020లో బ్రతికి బయటపడ్డాము. దేనికోసమో తెలుసా? సాక్ష్యం. వేలం పట్టేస్తారు ఊర్లో. ఒకటోసారి, రెండవసారి, ఎన్నోసారి ఫినిష్. 3 అన్నాడా? 2వ సంవత్సరం ప్రవేశించాం. ఇంకా కరోనా పోలేదురా. సెకండ్ స్టెప్ అంట. చాలా జాగ్రత్త. కానీ నీ దేహము కనుక పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంటే, నీవు దేవుని సేవకు పనికొస్తావని అంటే, దేవుని చూసినప్పుడు ఇష్టడుగా ఉంటే నేను బ్రతికిస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా. yes, take it granted. నాకు రోజు అటాక్ అవుతుంది కరోనా గారు. వారానికి రోజు అటాక్ అవుతూ ఉంటాడు. నాకు తెలుస్తుంది సిమ్టమ్స్. మరి ఎవరు నువ్వు నన్ను అటాక్ చేస్తావు? నాలో ఉన్నాడు ఎవరు అనుకుంటున్నావు? అరే నాలో ఉన్నాడు ఎవడు అనుకున్నావు నువ్వు? పర్సనల్ ఎక్స్పర్ట్ టెలింగ్ ఐ డిడ్ంట్ గో టు డాక్టర్, ఐ హావ్ ఎ డాక్టర్. హూ ఇస్ ద డాక్టర్? పరమ వైద్యుడండి. ఎవరండి? 12 సంవత్సరాలు ముప్పు తిప్పల పడి ఉన్నదంతా అమ్ముకొని పిచ్చినాలుగా అయిపోయి ఇక చచ్చే దినాల్లో ఉన్నప్పుడు యేసుప్రభు దారం వెళ్తుంటే ఎవరైనా అంటే స్వతపత్రడం కానీ యేసుకున్న దేవుతో చెప్పి డబ్బులు మేడ నుంచి కిందది కానీ వెనక్కి వెళ్ళి వస్తుంటే ముట్టుకున్న వెంటనే take it granted. No satanic force or disease won't kill you unless God permits. Provided you must be useful to God and society. దేవుడు కొందరు నేను దేవుడిని ఆరాధించుకున్నాను అంటే, దేవుడిని ఆరాధించడం అంటే నీ పొరుగువాడిని ప్రేమించి ముందు నీ పొరుగువాడితో మాట్లాడు, నీ పొరుగువాడి నుంచి ప్రార్థన చెయ్యి. నేను కొట్టినా సరే యేసుప్రభువు ఏమన్నారు? ఇక్కడ కొట్టారా గుద్దు అన్నారా? మనని ఏమన్నాడు? ఇది కూడా తెమ్మన్నాడు సాలమన్ గారు. అప్పుడే యేసయ్యని చూస్తారు మనలో. అందుకనే నీలాటి కన్నులు, నీలాటి చేతులు, నీలాటి హృదయము నాకిమ్మయా. నీలా చూచుటకు, నీలా తాకుటకు, నీలా స్పందించుటకు యేసయ్యా, నీలా ప్రేమించుటకు కదా. నేను ఇవన్నీ నేను చెప్తున్న మాటలన్నీ నా జీవితంలో జరిగాయి. ఒకటి చెప్పలేదు. అన్నీ ఏదైతే చెప్తున్నానో అన్నీ నా అనుభవంతో చెప్తున్నాను నేను. కాబట్టి ఈ స్త్రీ గ్రామాన్నంతా రక్షించుకుందా. ఎందుకు? తన పాపాలు ఒప్పుకుంది కాబట్టి గ్రామాన్ని రక్షించుకుంది. మన ఇంట్లో భర్త రక్షించబడ్డాడంట,
భార్య రక్షించబడిందా? పిల్లలు రక్షించబడ్డారా? అత్తమామలు రక్షించబడ్డారా? బంధువులు రక్షించబడ్డారా? ఎవరి సంగతి నాకెందుకండి, నేను ప్రీచ్ చేసుకుంటూ పోతాను అంతే కాదు. యెహోవా చెప్పినట్లు ఏం చెప్పాలి? యెహోషువ ఏమన్నాడు? మీరు ఎవరిని సేవించినా అదిగో నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను. అబద్ధాలు అనకండి. పాటలు మ్యూజిక్ తో అబద్ధాలు అంటారు కదా. నీ ఉంటే నాకు ఆస్తులన్నీ పోయినా అనాథగా ఆప్తులే నన్ను విడనాడినా నీ ఉంటే నాకు చాలంటారు. నిజమేనా? ఈ 4 రకాల నష్టమైంది అనుకో, విశ్వాసం ఏమైపోతుందన్నా ఎక్కడున్నాడు యేసు ప్రభువు అని చేయరా. ఆట పాడే ముందు నేను అందులో జీవిస్తున్నానా లేదా చాలా ప్రాముఖ్యం. కాబట్టి సాక్ష్యము అనేది ఆయన గురించి ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది చూడండి, పాత్రను చేతపుచ్చుకుని ప్రార్థన చేసేదను. ప్రార్థన ముఖ్యమా ప్రసంగం ముఖ్యం? ఏమి సార్ ఈరోజు నన్ను ఎవరు పిలవలేదు ఎట్లాగా అని బాధపడేవాళ్ళు లేరా? కానీ ఈరోజు నువ్వు అసలు ప్రేయర్ చేయలేదని బాధపడేవాడు ఎవరు? భార్య అప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది, కాబట్టి మీరు బాగానే వెళ్తున్నారు కానీ ప్రార్థన సరిపోవట్లేదేమో అంటారు. ఇంట్లో ప్రార్థన సరిపోవట్లేదేమో. ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన లేకుండా ఎంత పరిచయం చేసినా దాని వల్ల ఫలితము శూన్యం. ముందు నలగొట్టుకోవాలి. ప్రతి సేవకుడిగా కాదు, క్రిస్టియన్స్ కూడా ఉదయమే లేచి 4:30కి లేవండి. ఎందుకంటే లేవండి, భార్య భర్తలు మోకరించండి, ప్రార్థించండి. మన పండుకునేటప్పుడు ఇంకేం పండుకోవాలి? 11. ఏం చేయాలి? అన్ని ప్రార్థన చేసుకోండి, బైబిల్ అని చేసుకోండి, రాయకం రాసుకోండి, ఎవరికైనా సహాయం చేయండి. ఆ దారంతో వెళ్ళి వాళ్ళకి ఆపి యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకుంటా. చెప్పండి. అరే పోరా చెప్పవలే అని తిట్టితే ఎవరికి మహిమ? ఘనత ఎవరికి? అట్లాగా నేను చెప్పకూడదు అనుకుంటే పొద్దున్నే సైకిల్ వేసుకెళ్ళిపోతాను. సైకిల్ మీద ప్రేమించి క్షమించి దీవించి రాసేసుకున్నాను. బుట్టకి గాడ్ బ్లెస్సింగ్ రాసుకున్నాను, కరపత్రాలు వేసుకుంటాను, సిగరెట్ తాడి దగ్గర ఆగుతాను, కొట్లాడుకున్న దగ్గర ఆగుతాను, చెత్తపడి దగ్గర ఆగుతాను. నేను సివిల్ పోలీసుని అంటాను. చక్కగా ప్రేమతో వాళ్ళతో మాట్లాడి, అయినా నీ దేహం ఆలయం అయినా దేవుడు సిగరెట్కు బుద్ధునైనా ఇదిగో ఈ పుస్తకం చదువుకో అట్లాగా అనుకో. ఒక ముందు అడిగే ఉన్నాయి ప్రతి క్రైస్తవు. ప్రపంచంలో ప్రస్తుతం ఇండియాలోనే మంచి క్రిస్టియానిటీ ఉందంటే 40 ఇండియాలోనే మంచి క్రిస్టియానిటీ ఉందట. దానికి కారణం మీరే. దానికి కారణం సేవకులే. కాబట్టి ప్రార్థన మాత్రం చాలా ప్రాముఖ్యం మన కుటుంబాల్లో. యేసు ప్రభు వారు సిలువను మోస్తూ చిన్న విరామం దొరికిన తర్వాత వెనక తిరిగి చూస్తే ఎవరు కనిపించారు? యేసు ప్రభు యేసు ప్రభు ఏడ్చేస్తున్నారు కదా. ఏడ్చేస్తుంటే యేసు ఏమన్నారు? అమ్మా యేసులేమో కుమార్తెలారా, ఎందుకమ్మా మీరు నా గురించి ఏడుస్తారు? నేను ఎలాగ చనిపోయి లేస్తాను, నా గురించి మీరు ఎందుకు ఏడుస్తారు? ఒకవేళ ఆడవాలనుకుంటే ఇంకో పిల్లలు ఎత్తుకున్నారు చూడు. మీరు మీ గురించి మీ పిల్లల గురించి ఆడమండి. ఇంకా నయం నా చేతిలో సెల్లలేదు అంటే అక్కడ ఉన్నది
సెల్లుంటే నాకు చాలు యేసయ్యా. దాన్ని ఒకవేళ మాట కొంచెం తీసేది దాని పొరపాటుగా దేశం లైక్ దట్. అందుకనే యేసుప్రభు 2020 సంవత్సరాల క్రితం పలికాడు. ఎందుకో తెలుసా? ఈ 2020లో సెల్ కల్చర్ వచ్చేస్తుంది, పిల్లలు కూడా నీ మాట వినరు కాబట్టి వారి గురించి మీ గురించి ఏడవండి, ప్రార్థించండి. అమ్మ తల్లులారు ప్రార్థించండి, అమ్మ పిల్లలారు, పిల్లల గురించి ప్రార్థించండి, మీ గురించి ప్రార్థించండి. మనం లోపల టెంపరీగా ఉన్నాం, కొంతకాలమైన చాలా ద్వారాలకు రోజుకోక మన మరణ వార్త వస్తుందన్నారు, రోజుకోటి ఆల్మోస్ట్ ఎప్పుడు నాటాన్ని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. మరణ మీద భయం లేదు నాకు, ఎందుకు తెలుసా? ఇక్కడ కళ్ళు పూసామనుకో అబ్బా కళ్ళు తిరిగిపోద్ది. అక్కడ ఎంత లేట్గా ఎందుకు వచ్చాను అనిపిస్తుంది, ఎంత ఆలస్యంగా ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. ఎందుకంటే మా నాన్నకి అనిపిస్తాడు సాలిస్ గారు, మా మమ్మీకి అనిపిస్తుంది, మా అన్నయ్య కనిపిస్తాడు, ఏసై కనిపిస్తాడు, దేవతలు కనిపిస్తారు. పూరా ఎప్పుడు ధ్వనించును, నాశ ఎప్పుడో తీరుతుందో, పూరా ఎప్పుడో ధ్వనించును, నాశ ఎప్పుడో తీరుతుందో, యేసున్న కన్నీటిని తుడుచునెప్పుడో. My brothers and sisters, don't worry about diseases or even death. Without the permission of God, nobody will die. Nothing will attack. We all know about the history of Job. Satan అంటున్నాడు, ఆయన చుట్టూ కంచేశాడా? ఎవడొస్తాడు? మన చుట్టూ కూడా కంచె ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసి మొక్కుబడి చెల్లించి ప్రజలందరి ఎదుట చెల్లించని అంటున్నాడు. అంటే ప్రజలందరి ఎదుట సాక్ష్యము కలిగి ఉండాలి. నాయన ఈ 3వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. 3 అనేటప్పుడు ఇంకొకటి చేసుకోవచ్చు. తండ్రి, కుమార, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా? ఎక్కడున్నాడు ఆయన? మనోళ్ళు పాట పాడుతూ ఉంటారు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. ఎవరిని? పరిశుద్ధాత్మను వచ్చాడట, ఇక్కడ నిలబడ్డాడట, హృదయం తెరుచుకుంటాడు, చూస్తుంటాడు, తెరవట్లేదు. వీఆర్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ శరీరము కాబట్టి మనకు విరోధముగా చేయబడి ఏ ఆదము వర్తిరదు. హల్లెలూయా, హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే మనం ఆ విధంగా ఉంటున్నామా? నెక్స్ట్ 103లో 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారములకు చూడండి, నెంబర్ 1 మన దోషాల్ని క్షమించాడు, సంకటములను కుదిర్చాడు, సమాధిలోని చచ్చిన వారి వల్ల ఉన్న మనలను ఆత్మచేత నింపి బ్రతికించాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ఇచ్చాడు, పక్షిరాజు యవ్వనం వలె మృతుదకు చుండినట్లు మనలను బలపరిచాడు, మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచాడు. ఓకే, ఇవన్నీ మనకు తెలిసింది. అయితే మన సాల్మన్ రాజు గారు మెరిసిన దేవాలయం ఎవరు కట్టారు? గురేనా? ప్రైజ్ గాడ్. మీ తల్లిదండ్రులు ఎందుకు పెట్టారు పేరు? ఆ పేరుని ఈ రోజు సార్థకం చేసుకున్నాం. హల్లెలూయా. ఆయనకు ఆ యెరూషలేము దేవాలయం, ఈ బేతేలు దేవాలయం మనకి. హల్లెలూయా. కష్టపడింది చూడండి. ఆయన ఏ ఉద్యోగం చేశారు మీకు తెలుసా? చెప్పండి. ఆర్టీసీలో డ్రైవర్. ఇప్పుడు బస్సు ఎక్కమంటారా? నైట్లు ఎక్కారు, బస్సులు ఎక్కారా?
మీరు నిద్రపోతున్నారా భయపడుతున్నారా బస్సులో కూర్చొని? నడిపించేది ఎవరు? ఆయన నిద్రపోతే 26 సంవత్సరాలు కొన్ని కోట్ల మంది ప్రయాణించుంటారు ఆయన నడిపించే బస్సులో. ఎప్పుడైనా బస్సు దిగితే థ్యాంక్ యూ డ్రైవర్ గంట తిట్టుకుంటూ దిగుతారు. అక్కడ ఆపే ఎందుకు బస్సు? ఇంతసేపు ఆఫ్ చేసే తిట్టుకుంటూ దిగుతారు. నేనేం చేస్తాను తెలుసా? అయ్యగారు దేవుడే మీరు రాత్రి అంతా మేము ఎక్కడున్నామో తెలీదు, నిద్రపోయాం, గుర్రు పెట్టి నిద్రపోయాం, వచ్చింది నరసాపురం అంటున్నారు. అరే ఎవరు తీసుకొచ్చారు నాయన? కునుకక నిద్రపోక దేవుని స్థానంలో డ్రైవర్ గారు ఉండి తీసుకొచ్చారు. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తున్నామా? డ్రైవర్స్ ఇప్పుడు కూడా చెప్తాను. ఆ డ్రైవరే కాదు, ఆటో డ్రైవర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, ట్యాక్సీ డ్రైవర్ థ్యాంక్స్ చెప్పాలి, ఏరోప్లేన్ పైలట్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి వెహికల్ నడిపించే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఏంటి? కారు నడిపించే డ్రైవర్. అమ్మగారు కూర్చుంటారు, పిల్లలు కూర్చుంటారు, ఇంకెవరైనా కూర్చుంటారు, తీసుకెళ్తూ ఉంటాను. చాలా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉంటారు. మరి 26 సంవత్సరాలు బస్సు నడిపి ఏ ఒక్క వ్యక్తికి కూడా గాయపరచకుండా మరి క్షేమంగా రిటైర్డ్ అయినప్పుడు ఘనముగా సన్మానించారట అయ్యగారు కదా. మరి ఇప్పుడే బస్సు నడిపిస్తున్నాడు ఈయన. సంఘం అనే బస్సు నడిపిస్తున్నాడా? సంఘం అనే బస్సు ఆ బస్సు కంటే కష్టం. ఇది అదేమో డీజిల్ పోతే నడుస్తుంది. ఈయన కూడా జాగ్రత్త ప్రభా నా చేతులు కలిపి స్టీల్ నడిపించి నడుస్తుంది. దీనికి ఏం కావాలి? ఏ ఆయిల్ కావాలి? ప్రార్థన ఆత్మ కావాలి నడిపింపు కొరకు. ఈ ఆత్మ అనేది నింపబడితేనే సంఘాలు నడుస్తాయి. ఆత్మ లేకుండా కొన్ని చాలా సంఘాలు ఉన్నాయి. దేవుని చేత నడిపింపబడి అసలు సంఘం వారు చెప్పండి. ఈయన బస్సులు నడిపించారు. బస్సులు అయినాయా? ఎవరిదండి? గవర్నమెంట్ అంతేనా? మరి సంఘం అయిందా? కొన్ని బిల్డింగ్ కట్టారు. ఈ మెటీరియల్ అంతా ఎవరిచ్చారు? కొన్నాడు. ఆ కొట్టడం డబ్బులు ఎవరిచ్చారు? ఆ స్థానం ఎవరిచ్చారు? ఆయన ఇవ్వకుండా ఏదైనా సంపాదించామా ఈ లోకంలో? ఏమీ లేదు. అందుకే సంఘం కూడా ఆయన స్వరక్తము చేత కడగబడి కొనబడి కట్టబడి. బాబు సాల్వనిట్రా ఇది చూసుకో అంతే. పేతురు గారితో అంటాడు యేసయ్య, పేతురుట్రా నన్ను ప్రేమిస్తావా? నా సంఘాన్ని మీరు ఎంతో మేపాలి. వారానికి ఒకసారి మంచి భోజనం పెట్టేయమా? దేవుని వాక్యముతో నరుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. కాబట్టి దేవుని మాటల చోట వారిని పోషించు. నా సంఘాన్ని నా సంఘం అన్నాడు, నీ సంఘం అన్నాడు. వేసాక ఒకసారి అయిపోయింది. రెండోసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నాడు, ఖాయం. మేపటం వేరు, మేపటం సరిగ్గా లేదనుకో ఏం చేస్తారు? సార్ మన ఏంటి రెండో రోజు ఇంకో పక్క తెచ్చుకెళ్ళిపోతారు. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ సరైనటువంటి ఆహారం లేకపోతే అయిపోయింది. నా సంఘాన్ని కాదు. మూడోసారి అనేటప్పటికి ఎవరి కోపం వచ్చింది? అప్పటికే సహనం పోయింది. ఇప్పుడు మరలా ప్రేమిస్తాను అడుగుతాను. నేను ప్రేమిస్తాను లేదా నీకే? అట్లాగా నా సంఘాన్ని
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని మేపటానికి దేవునికి సంఘానికి మధ్యలో మధ్యవర్తులు ఎవరు? దేవుడు సంఘం పడైపోతే వాళ్ళు పిలిచి అడగడు. ఎవరు అడుగుతారు? ఒక గొప్ప సేవకుని రే నిద్రపోతా అని పిలిచాడు. ఎవరండి? అసలు సేవకుడు నిద్రపోవటానికి నిజమా? నిద్రపోవచ్చా? నిద్రపోవాలి సమయం కదా. నేను ఎన్ని గంటలు నిద్రపోతుంది చెప్పండి. 24 నాకు మ్యాక్సిమం 5 hours. మ్యాక్సిమం 5 hours అంటే పని నిద్రపోతాం అనుకుంటారండి. ఒకవేళ బరలేకతో మా భార్యను పనిపిస్తున్నట్టు 10 minutes నిద్రపోమని మరి నిద్ర 10 minutes ఏంటంటే 2-3 గంటలు నిద్రపోవడం రాత్రి నిద్రపోవటం సమయం లేదు. నేను సేవకుడికి లేదు తెలుసా? ఏ సేవకు నిద్రపోవడం సమయం లేదు. తినడానికి కూడా సమయం లేదు. నన్ను అడిగితే ఎప్పుడో తినాలి పోవాలి. రుచులు వల్ల ఉన్నాయి కదా ఉన్నాయి వీళ్ళ అదేమి కాదు కావాల్సింది. అసలు సమయం ఎక్కడిది? ఒక రోజు వస్తుంది హాయిగా విశ్రాంతిలో ప్రవేశిస్తాం. ఎవరో లేకుండా రాకడం ఆయన వేసే మధ్యాకాశం కనిపించే వరకు ఎవడో అప్పుడు నాకు ఎంత విచారం అనిపిస్తుంది అంటే మా పిల్లలందరూ చాలా మంది చనిపోతున్నారు. 1000 మంది వెళ్ళి సమాధి చేసేస్తామండి. ఎట్లా వచ్చినప్పుడు ఎవరు విడిచిపెట్టి వచ్చేస్తాం? ఒక్కడే చాలా బాధించుకుంది. 1000 మంది వెళ్ళి అక్కడ వెళ్ళి గొప్ప చెప్పేసుకుంటాం. నిజంగా ఒక్కడన్నా కొన్ని నిమిషాలు అక్కడ ఉంటామా? మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా మరల మట్టిలో కలువవలెనురా. తీసుకొని పోలేడు పుచిక పుల్లైనా ధర సంపాదన విడువవలెనురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే మీరు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే మీరు ప్రభుని ప్రభువు నమ్ముకుని ప్రాణముడగా మరణించిన పర్వాలేదు. సో మనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అమ్మా పిల్లరా, క్రీస్తు ప్రభుని కలిగి ఉన్నారు. మనందరినీ విడిచిపోతారు. భార్య ఉండదు, భర్త ఉండదు, పిల్లలు ఉండదు, ఎవరు వదిలించాడు. ఒక్కరిగా ఉంటాం. ఆ ఒక్కరిలో కూడా ఉంటాడు శాశ్వతం. వాడు కూడా పోతాడు. కాబట్టి విన్నారా, మన జీవితం పాస్టర్ గారు ఈ సంఘాన్ని ఇది నడుస్తుంటారు కారణము ఆయన ఒక మాట చెప్పారు. ఫోన్ చేస్తే, అయ్యా నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. 2009 నుంచి 10, 11, 12 ఈ 4 సంవత్సరాలు ఒకటే వాగ్దానం అంట. చదవలేదు. అంతేనా? 4 సంవత్సరాలు అదే వచ్చిందంట. అది పట్టుకున్నాడు. ఇక నేను ఎట్లాగైనా సేవ చేయాలి, యథాచితంగా చేస్తూనే ఉన్నాను. నా చుట్టుపక్కల సాక్ష్యంగా అనేక మంది రక్షణలు తీసుకున్నారు. అనేకులు మన వ్యతిరేకత కారణం ఏంటో తెలుసా? అది వాళ్ళు కేవలము వారి కాదు చేసేది, వాళ్ళు ఒక శక్తితోని చేస్తారు. వారి కాదు, అందుకని అందరూ ప్రేమించాలి మనం. ఇంకొకటి, మనకు శ్రమలు లేకపోతే ప్రార్థన ఉండదు. శ్రమలు ఉండాలి, కష్టాలు ఉండాలి, బాధలు ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు ఉండాలి, అన్నీ ఉండాలి. అప్పుడు మనకు ప్రార్థన వస్తుంది. దేవుని శక్తి చదువును నింపుకుంటాం. ఇంకా చివరిగా 2019 నుంచి ఈ మందిరం కట్టబడింది. మేడ మీద గది, మేడ మీద ఈ మేడ మీద గది అనుభవం ఏంటి ఎవరు చెప్పాలి? గారు 2వ అధ్యాయంలో మేడ గదిలో ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది?
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి పరిశుద్ధాత్ముడు అగ్ని వల్ల దిగి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఈ గదిలో పరిశుద్ధాత్ముడు దిగి వస్తే ఆ కిటికీలంక చుట్టూ ఉన్న వాళ్ళ మీద వాలేస్తే ఏమైపోద్ది? సాల్మన్ రాజు గారు వచ్చిన వారు నేను కూడా వచ్చేస్తాం. ప్రతి కుటుంబము కూడా ఒక ప్రార్థన కుటుంబం. ప్రతి కుటుంబంలో ఏదో ఒక రోజు మీరు ప్రార్థన పెట్టుకోండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనతో పాటు దూరంగా కూడా పెట్టుకోండి. సాక్షులుగా ఉండండి. అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి దేవుని ప్రియమైన పెట్టారు అన్ననాడు మరి వాక్యంలో చెప్పమన్నట్టు ఈనాడు ఆ వాక్యాన్ని నిరూపించుకోవటానికి మరి సాల్మన్ రాసి ఈ మందిరాన్ని కట్టి ఈ చుట్టుపక్కల వారందరి విషయంలో ఆయనకి పేర్లు తెలిసే ఉంటాయి. ప్రతిరోజు ప్రార్థన చేస్తే మా వీధిలో ఉన్న వారందరి గురించి ప్రార్థన చేస్తాం. అందరి గురించి ఎవరు కనపడి కొత్తగా కనిపించినా సరే, సార్ మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, కొత్తగా వచ్చారని వాటిని మాట్లాడాలి. సమయం ఉండగా వారికి సువార్త చెప్పాలి. లేకపోతే కనీసం గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వెళ్ళిపోవాలి. నేను చాలాసార్లు చెప్పాను ఒక మాట. మా వీధిలో ఇద్దరు కొట్లాడుతున్నారు, ఫైట్. నన్ను చూసి ఫాదర్ గారు వస్తున్నారు అని ఆయన ఎవరు వస్తున్నారు? వాళ్ళ డాడీ కాదు, ఫాదర్ అంటే చర్చ్ పాస్టర్. నేను ఎవరింటికి వాళ్ళు పంపించేసాను. వెళ్ళిపోయి మరలా ఒకటి వెనక నా వెనక వస్తున్నాడు. సార్ మీ చెయ్యమండి ఇక్కడ ఒక చెయ్యడు చూడాలి ఇచ్చాను. చెయ్యి తీసుకున్నాను. తన నొసటి మీద ఇలా పెట్టుకున్నాను. గాడ్ బ్లెస్ యూ అన్నాడు అంకుల్ అన్నాడు. ఎవరంటున్నారు ఆయన? Christians, we go, whatever we talk, the reflection of Jesus should come out of our talking, out of our behavior, out of our helping nature. ఈ 3వ సంవత్సరం ఈ గుడారం అంట ఆయన విశాలపడితే దాన్ని పట్టుకున్నాడు అవ్వలేడు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన పరిచర్య చేస్తున్నా మనము కూడా అంటే అయింది కదా అనుకోవచ్చింది. ప్రపంచంలో చర్చలన్నీ కూడా హెడ్ ఎవరు? జీసస్ అండి. మనమంతా పరివారం అక్కడెక్కడ ఉన్నాం అంతే. అన్ని సంఘాలు మనమే, అన్ని డినామినేషన్ పరలోకానికి వెళ్తాను. నో డౌట్ అట్లా. ప్లీజ్ ఎవరైనా హెచ్చరించుకోండి, తగ్గించుకుందాం. కాబట్టి ఈ సంఘం విషయంలో చేరువచ్చి మనం ప్రార్థించాలి. వారు కూడా మన విషయంలో ప్రార్థించినప్పుడు తన బిడ్డలతో పాటు ఈ సంఘం వల్ల ఆయన బిడ్డ కదండి, ఆయన బిడ్డ ఇంకా మనం ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు ప్రార్థన చేయండి? సో నాకు 12-11 సంవత్సరాలు పిల్లలు లేరు, ప్రార్థన చేయమన్నాడు. సంఘం కాబట్టి సంఘాన్ని ఎంతమంది వస్తున్నారని అడిగాను. వస్తున్నారండి 50 మంది. ఆ 50 మంది నీ పిల్లలు అన్నాడు. కాబట్టి ఈ సంఘం ద్వారా దీవించి ఆస్వాదించి అద్భుతమైన రీతిలో భయపడకండి. దీనికి కరోనామైడు యుద్ధమైందే. అద్భుతాలు చెప్తారు. కరోనా వైరస్ ఓకే. దేవుడు దీవించింది కాక నాన్న. థ్యాంక్ యూ బ్రదర్.
హల్లెలూయా. శ్రేష్టకరమైన వర్తమానం అందించిన దైవజనులకి స్వామి గారికి మా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచుచు పాత విగతించిపోవును సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచుచు నూతన పరచుము దేవా నీ కార్యములు నాయ. ఆఖరి ప్రార్థన చంద్రశేఖర్ గారు ఆఖరి ప్రార్థన చేసి ముగిద్దాం. ఆశీర్వాదం స్వామి దగ్గర ఇస్తారు. సమయం మించిపోతుంది. ఆఖరి ఘట్టంలోకి వచ్చాం. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మన ముఖ్యంగా మన పాస్టర్ టి సల్మాన్ గారు, రాజు గారు వారి కుటుంబాన్ని బట్టి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి బేతెల్ ప్రేయర్ హౌస్ను బట్టి మనం స్తుతిస్తూ గడిచిన 2 సంవత్సరాలు మన కొట్లో కాల్చినప్పటి భద్రపరిచి మన యొక్క నూతనమైనటువంటి మరొక 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంలో మరి మనకి గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నాం, శుభాలు తెలియపరుస్తున్నాం. దేవుడు రానున్న దినాల్లో ఇక సంఘాన్ని, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ సరిహద్దులు దేవుడు విశాలపరిచి అనేక నూతనమైన ఆత్మలు నడిపించి ప్రభు కొరకు వాడబడాలని తప్పనిసరిగా ప్రార్థించాలని చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో మరి కొంచెం ఆలస్యమైనప్పటికీ మీరు అందరూ కూడా వచ్చారు. మొట్టమొదటిగా మరి ఈ యొక్క సందర్భంగా సాల్మన్ రాజు గారికి స్వయం మా మేనమామ గారు వారు నిజంగా ఉద్యోగం చేసుకుని మరి ఒట్టిగా ఉండకుండా దేవుని యొక్క పిలుపు మేరకు ఉద్యోగం చేసుకుంటూ వారు సేవ చేసుకుంటూ వచ్చారు. అయితే చివరిలో కూడా వారు ఇంత చక్కటి పరిచర్య వారు చేస్తున్నందుకు నిజంగా రియలీ అప్రిషియేట్ హిమ్ అండ్ గ్లాడ్ అబౌట్ హిమ్. ఆయన కోసం ఎంతో సంతోషిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సమయంలో కూడా మిగిలిన జీవితం కూడా, శాశ్వత జీవితం కూడా ప్రభు కొరకే మరి జీవించాలని, ప్రభు కొరకే ముందుకు వెళ్ళాలని ఒక మంచి తీర్మానంతో దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి అన్నయ్య అక్కడ కూడా మరి సేవకు రావడం వారితో పరిచయం చేయడం సంతోషం. వారికి తెలియపరుస్తాం. అలాగే వేదిక నలిగించినటువంటి పెద్దలు ఉన్నారు, స్వాతంత్ర గారు ఉన్నారు మన మధ్య. పెద్దలు వారు మన మధ్య ఉన్నంత సంతోషం. వారికి నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గారు. అలాగే బ్రదర్ చార్లెస్ గారు కూడా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గారు. చాలా లాంగ్ నుంచి వచ్చారు మీరు కూడా. అలాగే మరి పాస్టర్ సంపత్ గారు ఉన్నారు, వారిని బట్టి కూడా చాలా ప్రభుత్వం స్థుతిస్తున్నారు. వారు ఒక మాట చెప్పుకుని రావడం ఎంత మంచిది. అలాగే ఈ పక్కన మరి మా బ్రదర్ బాజీ గారు, మా అన్నయ్య గారు, వారు కూడా మరి ఇంకా సంఘంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ చక్కగా ముందుకు నడిపిస్తున్నారు. నిజంగా వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. అలాగే ఇక్కడ మరి ముందుకు రాలేదు కానీ ఎవరికి కనపడదు చూస్తారా, మరి 5:30 మండల పాస్టర్ ఫెలోషిప్కి చైర్మన్గా మరి ఉంటూ మరి తన బాధ్యతని ఆయన ఉండి కూడా అంతా కూడా డైరెక్ట్ చేస్తారు. మిగిలినటువంటి సభ్యులను మేము ఎంతో చేస్తుంటాం. కాబట్టి వారు ఉండడం ఎంతో గొప్ప సంతోషం. మరి టి శ్యామ్ గారు, తాళ్ళూరు శ్యామ్ గారు వారిని మంచి ఉంటాం. వారిని బట్టి సంతోషిస్తున్నాం. ఒకసారి నిలబడితే అందరూ చప్పట్లు కూడా ఏం మైపడతాం. వారి మరి యొక్క ప్రాంతంలో ఎంతో సహకారంగా ఉన్నందుకు మరి సహాయాన్ని బట్టి దేవుని పొందాలని తెలియపరుస్తున్నాం. అలాగే దైవ సేవకులు ఉన్నారు, మరి జోజీ గారు ఉన్నారు, ఫస్ట్ జోజీ గారు. వారు మరి మన ప్రాంతంలో చక్కగా పరిచయం చేస్తున్నారు. మీ ప్రాంతం కూడా దయచేసి ఒకసారి నిలబెడతాం. ఓకే, చక్కగా దేవుని మైపడతాం. అలాగే మరి ఫాస్ట్ సంజీవ్ గారు, వారు కూడా బంజారా కాలంలో చక్కగా పరిచయం చేస్తున్నారు. వారిని బట్టి కూడా ప్రభుత్వం చూపిస్తున్నారు. అలాగే జాన్ మోషే గారు కూడా ఉన్నారు, వారు ఇక్కడ రైతు బజార్ దగ్గరలో వారు చక్కగా పరిచయం చేస్తున్నారు. వారిని బట్టి కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇంకా మిగిలిన వారు కూడా ఉండొచ్చు బహుశా. వారి పేరు చేస్తున్న ఈ యొక్క మరి సెలబ్రేషన్లో మీరు అందరూ కూడా పాల్గొన్నందుకు నిజంగా వందనాలు తెలియపరుస్తూ, నా యొక్క సంఘం తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి ప్రత్యేక గ్రీటింగ్స్ తెలియపరుస్తూ
అభినందనలు తెలియపరుస్తున్నాను. అలాగే వారి కుమారుడు శ్యామ్ విజయ్, అలాగే మన సిస్టర్ ఉన్నారు. నిజంగా వారిని బట్టి వారి చక్కటి ఇద్దరు బిడ్డలు బట్టి వారిని స్థుతిస్తున్నాను. కాబట్టి వారికి ప్రత్యేక గ్రీటింగ్స్ వారు తెలియపరుస్తున్నాను. అలాగే అక్కడిని బట్టి అన్నని బట్టి నాకు తెలియపరుస్తూ, అలాగే కుమార్తెలు ఉన్నారు మరి సుధా వదిన, అలాగే ఝాన్సీ వదిన, వారిద్దరిని బట్టి వారి కుటుంబాలను బట్టి వారి బిడ్డలందరూ కూడా గ్రీటింగ్స్